నమస్కారం. RP7 న్యూస్ కి స్వాగతం. ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తాళ్లూరులో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం మాజీ టీడీపీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, వ్యవహారాల ఇన్ఛార్జ్ బ్రహ్మం చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ కొడాలి నాని పనికిరానివాడు, ఎన్టీఆర్ గురించి ఎన్నో అవాకులు చవాకులు పేలి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గురించి, నారా చంద్రబాబు నాయుడు గురించి లేనిపోయిన అబద్ధ బూటకం మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండలంలోని టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎన్టీ రామారావు గారికి శిష్యుడు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతూ ఉన్నా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో నువ్వు కలిసి ఏ కార్యక్రమంలో అయినా సరే పాల్గొన్నటువంటి ఒక ఫోటో రిలీజ్ చేయమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు గుడివాడలో పోటీ చేయమని చెప్పి నువ్వు అడిగితే ఆ రోజున హరికృష్ణ గారికి వెన్నుపోటు పరిచింది కూడా ఈ రోజు ఉన్నటువంటి సన్నాసి అయినటువంటి కొడాలి నాని. నందమూరి తారక రామారావు గారి కూతుర్ని క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి పాపిస్టోడు ఉన్నారంటే ఈ కొడాలి నాని. నందమూరి తారక రామారావు గారి కుటుంబం పైన అవాకులు చవాకులు పేలి ఈ రోజు నందమూరి తారక రామారావు గారికి నువ్వు నల్ల దండేస్తే నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఘోషిస్తా ఉంది కొడాలి నాని దండేసినప్పుడు. నేను కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరందరూ కూడా ముక్కు నేలకు రాసి నారా భువనేశ్వరమ్మ గారికి క్షమాపణ చెప్పిన తర్వాతనే ఎన్టీఆర్ విగ్రహాన్ని తాకాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. నందమూరి కుటుంబ సభ్యుల మీద అవాకులు చవాకులు వేలి తండ్రి అధికారం నడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి మీడియాలో సాక్షుల పేద ప్రజలకి మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారికి తగ్గుతుంది. సంక్షేమం అంటే ప్రజలకు తెలియజేసింది ఒక ఎన్టీ రామారావు గారే. మరి వారు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఉన్నారంటే ఈరోజు బీసీలని చూసుకుంటే తీసుకొచ్చి బీసీలకి రిజర్వేషన్ కల్పించింది. మరి మహిళలకి మరి ఆస్తిలో సమాన హక్కు కానీ, మహిళలకి మరి రాజకీయాల్లో మరి స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత మరి ఎన్టీ రామారావు గారిది. మరి ఎన్టీ రామారావు గారే మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది పేదవారు కూడా మరి అధికారాన్ని చేపట్టి మరి పేదల కోసం మరి పనిచేసేటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మా తండ్రి గారు శ్రీరామ్ గారు శాసనసభ్యులుగా అవడానికి కారణం ఎన్టీ రామారావు గారే. అందుకంటే ముందు పెద్దల కాటూరు నారాయణ స్వామి గారు మరి వారు మరి చెప్పి ఇచ్చిన తర్వాత రెండవసారి మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారే మళ్ళీ మా పదవి ఇచ్చినప్పుడు మరి అంటే అప్పుడు తాను దర్శనం అయినప్పుడు గంగవరం మా దాంట్లో ఉంటుండేది. అయితే అప్పటి నుంచి కూడా ఆ రోజు మరి అంటే మా నాన్నగారిని నిలిచోకపోతే ఎందుకంటే మధ్య తరగతిలో మరి పుట్టి మరి పేద కుటుంబంలో పుట్టినా కానీ మరి వారికి శాసనసభ్యులు